ఈ సిరీస్లో సెకండ్ ట్రిక్ అండి. ఫస్ట్ ట్రిక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను చూడండి, లేదంటే ఛానల్లోకి వెళ్ళి షార్ట్స్లో చెక్ చేయండి. ఫస్ట్ ట్రిక్ ఉంటుంది, సిమిలర్ ప్యాటర్న్ అండి. మీరు చూడంగానే 1 సెకండ్లో ఆన్సర్ వచ్చేసింది. ఎలా నేను చెప్తాను చూడండి. ఫస్ట్ థింగ్, సిరీస్ కంటిన్యూస్గా ఉండాలి. 3 4 4 5 5 6 6 7 కంటిన్యూస్గా ఉండాలి, రూట్స్లలో ఉండాలి. అప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేసి పెద్ద రూట్లో నుంచి చిన్న రూట్ తీసేయాలి. ఇక్కడ పెద్దది ఏంటండి, రూట్ 7 అనేది పెద్దది, చిన్నది ఏంది 3. డైరెక్ట్గా ఆన్సర్ రూట్ 7 మైనస్, ఇది ఎలా వచ్చిందో కూడా నేను చెప్తాను, కంగారు ఏం అవసరం లేదు. డైరెక్ట్గా రూట్ 7 మైనస్ 3, ఉన్న వాటిలలో పెద్ద రూటు రూట్ 7, ఉన్న వాటిలలో చిన్న రూటు రూట్ 3. డైరెక్ట్గా పెడితే మీకు ఆన్సర్ వచ్చింది. ఎలా వచ్చిందో నేను చెప్తాను చూడండి. ఏం చేయలేదండి, కింద ఉన్న రూట్ 3 ప్లస్ రూట్ 4 ఉంది కదా, దాని కాంజుగేట్ రూట్ 3 ప్లస్ రూట్ 4 అన్న, రూట్ 4 ప్లస్ రూట్ 3 అన్న ఒకటే, దాని కాంజుగేట్ తోటి పైన కింద మల్టిప్లై చేశాను. రేషనలైజ్ చేయడం అంటారు ఈ ప్రాసెస్ని. డినామినేటర్ను తీసేయడానికి రేషనలైజేషన్ అనే ప్రాసెస్ ద్వారా పైన కింద రూట్ 4 మైనస్ రూట్ 3తో మల్టిప్లై చేసినప్పుడు పైన రూట్ 4 మైనస్ రూట్ 3 మిగులుతుంది. కింద ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లోకి వచ్చేసి రూట్ 4 హోల్ స్క్వేర్ మైనస్ రూట్ 3 హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. దానివల్ల ఏమవుతుందంటే పైన రూట్ 4 మైనస్ రూట్ 3 ఉంటుంది, కింద 1 వచ్చేస్తుంది. అదే మొత్తం అప్లై చేసామనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ దానికి రూట్ 4 మైనస్ రూట్ 3 వస్తుంది. నెక్స్ట్ కింద దీనికి వచ్చేసి రూట్ 5 మైనస్ రూట్ 4 వస్తుంది. అలాగే రూట్ 6 మైనస్ రూట్ 5 వస్తుంది. లాస్ట్ దానికి రూట్ 7 మైనస్ రూట్ 6, దాని కాంజుగేట్తో మల్టిప్లై చేయడమే, నేను చేసింది ఏం లేదు అక్కడ. దానివల్ల ఏమవుతుందంటే డైరెక్ట్గా ఇక్కడ చూడండి, రూట్ 4 కట్ అవుతుంది, ఇక్కడ కట్ అవుతుంది. రూట్ 3 ఇక్కడ రూట్ 3 కట్ అవ్వదు, రూట్ 5 కట్ అవుతుంది, రూట్ 5 కట్ అవుతుంది, రూట్ 6 కట్ అవుతుంది, రూట్ 6 అవుతుంది. మిగిలింది ఏంది, పెద్దది మిగులుతుంది, చిన్నది మిగులుతుంది. సో పెద్దది మైనస్ చిన్నది డైరెక్ట్గా. మీకు లేదంటే దాని కాంజుగేట్తో ప్రతిదానికి మల్టిప్లై చేసేసరికి 2 3 4 మినిట్స్ కూడా పట్టిద్ది. డైరెక్ట్గా మీరు ప్యాటర్న్ అబ్జర్వ్ చేసి పెట్టారనుకోండి, 1 సెకండ్లో ఆన్సర్ వచ్చేది. వేరే వాటికి చూద్దాం ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, సిరీస్ రూట్ 2 ప్లస్ 1 రూట్ 3 ప్లస్ రూట్ 2 రూట్ 3 4 రూట్ 4 ప్లస్ రూట్ 3 సిరీస్ కంటిన్యూస్గా ఉంది. అంటే 1 ఉంది, రూట్ 1 ఉంది, రూట్ 2 ఉంది, రూట్ 3 ఉంది, రూట్ 4 ఉంది, అలా మొత్తం 100 వరకు ఉంది. దీంట్లో పెద్దది ఏంది, పెద్దది రూట్ 100 అండి, చిన్నది ఏంది 1. సో ఆన్సర్ వచ్చేసి రూట్ 100 మైనస్ రూట్ 1 అంటే 10 మైనస్ 1, డైరెక్ట్గా ఆన్సర్ 9. ఎంత 1 సెకండ్లో వస్తుంది అన్న ఆన్సర్. నెక్స్ట్ ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ చూడండి, సేమ్ అదే ప్యాటర్న్లో ఉంది. ఇక్కడ 4 నేమ్ రాసుకోవచ్చు, నేను రూట్ 16 అని రాసుకోవచ్చు. సిమిలర్గా ఇక్కడ 3 ఉంది కదా, దీన్ని రూట్ 9 రాసుకోవచ్చు. ఇప్పుడు సిరీస్ మొత్తం అబ్జర్వ్ చేయండి, అన్నిటికంటే దాంట్లో పెద్దది ఏముంది బాగా అబ్జర్వ్ చేయండి. 16 15 14 13 12 11 10 తర్వాత 9 ఉంది, అంటే అన్నిటికంటే పెద్దది ఏంది, రూట్ 16. చిన్నది చెక్ చేద్దాం, 15 14 13 12 11 10 తర్వాత 8 చిన్నది. ఇదేమవుతుంది 4 మైనస్ రూట్ 8ని నేనేం రాసుకోవచ్చు, 4 ఇంటూ 2 రాసుకోవచ్చు. ఇదేమవుతుంది 4 మైనస్ 4 రూట్లోంచి బయటకు వస్తే 2 అవుతుంది, 2 రూట్ 2. ఓకేనా, 4 మైనస్ 2 రూట్ 2. సో సిరీస్ మీరు అబ్జర్వ్ చేయగలిగితే విత్ ఇన్